నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నిర్మాణంపై మరియు మౌలిక వసతుల కల్పనపై మంచి దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాదు మంచిర్యాల మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే పనులు అయితే జోరుగా సాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్నటువంటి హైదరాబాదు కరీంనగర్ రామగుండం రహదారి, దీన్నే హెచ్కేఆర్ రోడ్ అని కూడా అంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాజీవ్ రహదారిగా పిలిచేటువంటి ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా రెండు వైపులా కలిపి 3 ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి. ప్రస్తుత రోడ్డు హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ దగ్గర 16వ నెంబర్ ఎగ్జిట్ వద్ద నుంచి 4 వరుసలతో ఉంది. అయితే నగరం నుంచి శామీర్పేట వరకు వెళ్లేందుకు, ఆ తర్వాత మంచిర్యాల వరకు వెళ్లేందుకు కూడా ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. పైగా ఈ రోడ్డు మలుపులు తిరిగి ఉండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దాంతో జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అంటే ఎన్హెచ్ఏఐ, ఆర్ఎండ్బి శాఖ కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి రాజీవ్ రహదారికి 3 ప్రత్యామ్నాయ మార్గాలను రూట్ మ్యాప్ సిద్ధం చేశాయి. ఈ 3 ప్రతిపాదనలు ఇటీవల ఈ యొక్క రాష్ట్రానికి ప్రభుత్వానికి కూడా సమీక్ష అప్పచెప్పడం జరిపింది. అయితే దీన్ని సమీక్ష కూడా నిర్వహించడం అయితే జరిగింది. వాటిలో ఒకదానికి ఈ యొక్క రాష్ట్రం వచ్చేసి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లయితే తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు 207 కిలోమీటర్ల మేర 4 వరుసలతో ఉన్నటువంటి ప్రస్తుత రోడ్డు ప్రైవేటు కాంట్రాక్టర్ ఆధీనంలో ఉంది. ఉమ్మడి ఏపీలో 2010లో ఈ రోడ్డు నిర్వహణ కోసం అప్పటి ఆర్ఎండ్బి శాఖ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్ పిలిచింది. పీపీపీ విధానంలో కింద ఈ పనులు ఓ సంస్థ దక్కించుకోగా ఉమ్మడి ఏపీలోని 25 ఏళ్ల వరకు సదరు సంస్థకు రోడ్డు నిర్వహణ అప్పగించారు. దాని ప్రకారం 2036 ఫిబ్రవరి 14 వరకు టోల్ వసూలు, రోడ్డు మెయింటెనెన్స్ అంతా సంస్థే చూసుకుంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ సంస్థ పరిధిలోనే రోడ్డును పర్యవేక్షిస్తున్నారు. కాగా 2017-2018లో ఈ రోడ్డుపై టోల్ వసూలు ద్వారా 114 కోట్లు వచ్చినట్లు ఆర్థిక సంవత్సర గణాంకాల్లో సదరు సంస్థ తెలిపింది. ప్రభుత్వ వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ పన్నులు కూడా రెట్టింపు అయిందని ఆర్ఎండ్బి అధికారులు అయితే చెప్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంచిర్యాల వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మించాలంటే ప్రస్తుత రోడ్డును మెయింటైన్ చేస్తున్న సంస్థతో కూడా చర్చించి నిరభ్యంతరం పత్రం తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. ఈ మేరకు సదరు సంస్థతో చర్చించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు, అనంతరం పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి పంపనున్నట్లయితే తెలిసింది. ఈ రోడ్డుపై ప్రస్తుతం 3 టోల్ ప్లాజాలు అయితే ఉన్నాయి. అవి హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రస్తుతం రోడ్డుకు ప్రత్యామ్నాయంగా నిర్మించాలన్న కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం 3 ప్రతిపాదనలు అయితే సిద్ధమయ్యాయి. సమీక్షలో ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క నివేదించిన ప్రతిపాదనలు కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రతిపాదన 1 విషయంగా తీసుకుంటే, ప్రస్తుత రోడ్డును ఎడమవైపుకు 188 కిలోమీటర్ల దూరంతో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 దగ్గర శామీర్పేట నుంచి మొదలై తుర్కపల్లి వద్ద ఈ యొక్క వరల్డ్ నేషనల్ హైవే 161ని ఏఏ, చెప్పాల నేషనల్ హైవే 765, డిబి దుబ్బాక నేషనల్ హైవే 11, అట్లనే కోయినాపల్లి నేషనల్ హైవే 563, ఈ రాజీపేట అంతర్గాం మీదుగా మంచిర్యాల దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే 63ను అనుసంధానం అవుతుంది. మూల మలుపులు పెద్దగా ఉండవు. శామీర్పేట చెరువు, అప్పర్ మానేరు డ్యాము, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో నిర్మించాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం అధికమవుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తంగా ఆప్షన్ 1 మార్గం మాత్రం నిర్మాణానికి 4700 కోట్లు కావాల్సి ఉంటుందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఆప్షన్ 2లో వచ్చేసి శామీర్పేట నుంచే ఉండగా నారాయణపురం, ఎల్లాపురం నేషనల్ హైవే 16 161 ఏఏ, తిమ్మాపురం కొమ్మరిపల్లి నేషనల్ హైవే 365 బి క్రాసింగ్,
అంకుశాపూర్, నాగపూర్, బసవాపూర్ నేషనల్ హైవే 765 DG, నవాబ్పేట, చిగురుపల్లి, తడిశాల నేషనల్ హైవే 163, హామేర్ రివర్ క్రాసింగ్ కొమలాపూర్ నేషనల్ హైవే 163G, అట్లనే నేషనల్ 63కి అనుసంధానం అయితే చేస్తారు. ఈ గ్రీన్ ఫీల్డ్ విధానంలో 160 కిలోమీటర్లు జాతీయ రహదారుల అనుసంధానం, మరో 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఉంటుంది. ఈ మార్గంలో కొంతమేర అటవీ వ్యయం కావాల్సి ఉంది. నిర్మాణానికి 4,000 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనా అయితే వేస్తున్నారు. ఇక ఆప్షన్ 3, ఈ రోడ్డు శామీర్పేట నుంచి మొదలై నారాయణపూరు, కొమరిదివెల్లి దగ్గర నేషనల్ హైవే 365B ఆప్షన్ 2లో ఉన్నటువంటి విధంగానే ఉండగా, చేర్యాల దగ్గర నుంచి బైరాలపల్లి, కన్నారం, మల్కానూరు, ఎల్కతుర్తి నేషనల్ హైవే 167PG, నేషనల్ హైవే 563 క్రాసింగ్ కమలాపూర్, ఈ యొక్క నేషనల్ హైవే 163 అయితే కలుస్తుంది. టోటల్గా ఈ విధంగా 3 ఆప్షన్లలో ఇదే ఉత్తమమని ముందు పేర్కొనడం కూడా అయితే జరిగింది. దీంతో 3వ ఆప్షన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత రోడ్డు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 నుంచి దగ్గర ఉన్నటువంటి శామీర్పేట, తూంకుంట నుంచి వెళ్తుండగా, తూంకుంట తర్వాత వచ్చే గజ్వేలు, ప్రజ్ఞాపూర్ నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. అది ఫ్రెండ్స్, ఈ యొక్క తెలంగాణలో ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైవేను నిర్మించాలని జోరుగా ఈ యొక్క ప్రయత్నాలు అనేవి సాగుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలు మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.